హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ జి సురేష్ బాబు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ రుమటాలజిస్ట్ అండ్ సర్జన్, ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పిఠాపురం. నేను ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జరీ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతిలో పూర్తి చేసిన తర్వాత ఫెలోషిప్ ఇన్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ న్యూఢిల్లీ నుంచి ఫెలోషిప్ చేశాను. ఆ తర్వాత ఆర్థోపెడిక్ రుమటాలజీలో లక్నో నుంచి ఫెలోషిప్ చేశాను. అండ్ నా ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి రీజనరేటివ్ మెడిసిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ విత్ రుమటాలజీ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ లో బ్యాక్ పెయిన్ లేదా నడుము నొప్పి. సో మన ఇంట్లో కానీ మనకే చూసుకుంటే మన లైఫ్ టైంలో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో నడుము నొప్పి అనేది వచ్చే ఉంటుంది. సో ప్రతిసారి నడుము నొప్పి వచ్చిన ప్రతిసారి మనము డాక్టర్ దగ్గరికి పరిగెట్టాలా, ఎక్స్రేలు తీయించుకోవాలా, స్కానింగ్లు చేయించుకోవాలా అంటే కాదు. సో నడుము నొప్పి దేనివల్ల వచ్చింది, దాని యొక్క లక్షణాలు ఏంటి, ఏ లక్షణాలు ఉంటే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఎక్స్రేలు తీయించుకోవాలి, స్కాన్ చేయించుకోవాలి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో మీరు కంటిన్యూస్ లాంగ్ జర్నీ చేయడము, ఎక్కువసేపు కూర్చోవడము, స్ట్రెస్ఫుల్ వర్క్ చేయడము, స్పోర్ట్స్ ఆడి కూర్చోవడము, ఇలా చేసినప్పుడు నడుము నొప్పి వస్తుంది అంటే దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ నడుము నొప్పి రెస్ట్ తీసుకుంటే మ్యాక్సిమం టైమ్స్ నడుము నొప్పి తగ్గిపోతుంది. ఈ లోకల్గా జెల్స్ అవి అప్లై చేసుకుని కోల్డ్ కంప్రెషన్ కానీ హీట్ మసాజెస్ కానీ చేసుకున్నవి చాలా వరకు ఈ పెయిన్స్ తగ్గిపోతాయి. కాకపోతే ఇలాంటి నొప్పి వచ్చినప్పుడు ఆ నొప్పి నడుములో నుంచి తొడలోకి కాల్లోకి వస్తుంది, కాళ్ళు తిమ్మిరి పడుతున్నాయి, కాళ్ళు స్పర్శ తెలియకుండా పోతున్నాయి అంటే డెఫినెట్గా ఇది మీరు డాక్టర్ గారి దగ్గర చూపించుకోవాల్సిందే. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ నడుము నొప్పులు అనేది 1-2-3 రోజుల్లో తగ్గిపోవడమే జరుగుతుంది. బట్ ఎప్పుడైతే ఇవి 3 రోజుల కన్నా ఎక్కువ ఉంటుందో ఎటువంటి నడుము నొప్పి అయినా సరే మీరు డాక్టర్ గారిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నడుము నొప్పులు చూసుకుంటే దీంట్లో ముఖ్యంగా 2 రకాల నడుము నొప్పులు చూస్తాం మేము. ఒకటి, నడుము నొప్పి ఉంటుంది పేషెంట్కి, అది కాలుకి రావచ్చు రాకపోవచ్చు, కాలు తిమ్మిర్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏది కాకపోయినా పొద్దున్నే లేచినప్పుడు నడుము బిగబెట్టి పట్టినట్టు ఉన్నట్టు చెప్తుంటారు పేషెంట్. మళ్ళీ పని పడే కొద్దీ నడుము ఫ్రీ అయిపోతుంది. సో ఇలాంటి నడుము నొప్పులు ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఉంటుంది. వేరే సెట్ చూసుకుంటే పేషెంట్ పొద్దున్నే లేచినప్పుడు ఫ్రెష్గా ఉంటారు, ఎటువంటి బాధ ఉండదు, కానీ పని చేసే కొద్దీ నడుము నొప్పి పెరుగుతూ పోతుంది. వంగి చీపుర్లు గట్టలు పట్టుకుని ఉడవడం కానీ, గిన్నెలు తోమడం కానీ, ఏదైనా బరువులు ఎత్తినప్పుడు కానీ ఇలాంటప్పుడు నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇది వేరే గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఫస్ట్ గ్రూప్ పీపుల్ ఎవరికైతే పొద్దున్నే లేచినప్పుడు నడుము నొప్పి సివియర్గా ఉండి బ్యాక్ అంతా పట్టేసి స్టిఫ్గా ఉంటుందో, పని చేసే కొద్దీ ఫ్రీనెస్ వస్తుందో, వీళ్ళల్లో యూజువల్గా నడుములో ఉండే నరాల్లో వాపు ఉండడం వల్ల ఇలాంటి నొప్పి వస్తూ ఉంటుంది. సో ఈ నరం వాపు ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ అంటే ఏదో చీమ్ పట్టేసిన ఇన్ఫెక్షన్ అని కాదు, సూక్ష్మ కణాల ఇన్ఫెక్షన్ వల్ల ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో వీటికి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా పొద్దున్నే లేచినప్పుడు సెకండ్ గ్రూప్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి పొద్దున్న లేచినప్పుడు ఫ్రీగా ఉంటుంది, కానీ పని చేసే కొద్దీ నడుము నొప్పి ఎక్కువ అవడం, కాలు తిమ్మిలు రావడం, కాలు స్పర్శ తెలియకుండా పోవడం, రెస్ట్ తీసుకుంటే నడుము నొప్పి తగ్గిపోవడం అనే గ్రూప్ ఒకరు ఉంటారు. వీళ్ళల్లో యూజువల్గా మెకానికల్ కాంపోనెంట్ ఏదో ఒకటి ఉండడం, అంటే నరం పైన ఒత్తిడి పడడం, డిస్క్ చీలికలు రావడము, లేకపోతే జాయింట్లు డ్యామేజ్ అయ్యి జాయింట్లో ఆస్టియోఫైట్ ఫామ్ అవ్వడము, లేదంటే జాయింట్లు పట్టు వదిలేసి నడుము వెన్నుపూసలో ఎముక ఒకదానిపైన ఒకటి జారడం, దీన్ని మేము లిస్థిసిస్ అంటాం. ఇలాంటి ఏదో ఒకటి ఉండడం వల్ల వాళ్ళకి నరం పని చేసే కొద్దీ నరం పైన ఒత్తిడి పెరిగి ఈ లక్షణాలు రావడం అనేది జరుగుతుంది. సో ఈ 2 గ్రూప్స్, ఫస్ట్ గ్రూప్ అనేది యూజువల్గా 1-1.5 మంత్లో పెయిన్ తగ్గిపోతుంది ట్రీట్మెంట్తో. వాళ్ళు మళ్ళీ ఫిజియోథెరపీ చేసుకుంటే మళ్ళీ ఆ నొప్పి రావడం అనేది జరగదు. బట్ సెకండ్ గ్రూప్ పేషెంట్స్ ఎవరికైతే పొద్దున్న లేచినప్పుడు ఫ్రీగా ఉండి పని చేసే కొద్దీ లక్షణాలు పెరుగుతూ ఉంటాయో వీళ్ళకి ఫర్దర్ మేనేజ్మెంట్ అనేది అవసరం. నడుము నొప్పితో పేషెంట్ వచ్చినప్పుడు డయాగ్నోసిస్ కోసం ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఎక్స్రే. సో వెన్నుపూసకు సంబంధించిన ఎక్స్రే ఒకటి తీయించాలి. మా దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు యూజువల్గా మేము చూసేది పేషెంట్లు పెద్ద పెద్ద ఫిల్మ్స్, ఎంఆర్ఐ ఫిల్మ్స్ పట్టుకుని వస్తూ ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర ఒక ఎక్స్రే కూడా ఉండదు. సో బేసిక్ మినిమం అనేది నడుము నొప్పి ఇవాల్యుయేట్ చేసేటప్పుడు ఎక్స్రే అనేది మినిమం తీయించాలి. ఎక్స్రే అనేది ఖచ్చితంగా తీయించాలి. ఎక్స్రే లేకుండా ఫర్దర్ మేనేజ్మెంట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. సో ఫస్ట్ ఎక్స్రే తీసిన తర్వాత దాంట్లో మనకి పేషెంట్కి బోనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూసి ఆ తర్వాత మాత్రమే అవసరమైతేనే ఎంఆర్ఐ చేయడం జరుగుతుంది. ఎందుకు ఇలాగా అంటే, సార్ నొప్పి నరం నొక్కడం వల్ల కదా నొప్పి, నరం వాపు ఉంటుంది కదా, డిస్క్ మీకు ఎక్స్రేలో కనిపించదు కదా, నరం మీకు ఎక్స్రేలో కనిపించదు కదా, డిస్క్ డ్యామేజ్ అయితే మీకు ఎక్స్రేలో ఎలా కనిపిస్తుంది, మరి డిస్క్ ప్రాబ్లం అంటున్నారు, మరి ఎంఆర్ఐ తీయొద్దు అంటున్నారు అంటే, ఎంఆర్ఐ అనేది నార్మల్ పర్సన్కి తీసినా కూడా, నాకు మీకు నార్మల్గా ఉన్నప్పుడు ఎటువంటి బ్యాక్ పెయిన్ లేకుండా ఎంఆర్ఐ తీసినా కూడా మన ఒక ఎంఆర్ఐ ఫిల్మ్లో 2-3 డిస్కులు బయట ఉన్నట్టుగా కనిపిస్తాయి.
అలా అని చెప్పేసి మనకు డిస్క్ ప్రాబ్లం ఉందని కాదు. సో ఎంఆర్ఐ ఎప్పుడు చేస్తాము అంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు, ట్రీట్మెంట్ పెట్టిన తర్వాత పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు, లక్షణాలు తగ్గట్లేదు, లేదా పేషెంట్‌కి నరం నొక్కుకుని నరం ఒత్తిడి వల్ల నరం చచ్చుబడే లక్షణాలు కనిపిస్తున్నాయి అంటేనే మాత్రమే ఎంఆర్ఐ తీయించాలి. ఈ ఎంఆర్ఐ తీయించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏ లెవెల్‌లో సర్జరీ చేయాలో కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రమే ఎంఆర్ఐ చేస్తాం, డయాగ్నోస్ చేయడానికి కాదు. సో కేవలం 4 లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే ఎంఆర్ఐ తీయించడం జరుగుతుంది. 1 కాలు చచ్చుబడ్డం, కాలు స్పర్శ తెలియకపోవడం, యూరిన్ మోషన్ తెలియకుండా గుడ్డల్లో అయిపోవడం. 4వది ట్రీట్మెంట్‌కి పేషెంట్ రెస్పాండ్ కాకుండా 6 వీక్స్ మినిమం ట్రీట్మెంట్ మాక్సిమం డోసెస్‌తో పెట్టిన తర్వాత కూడా పేషెంట్‌కి నొప్పి తగ్గట్లేదు, ఇంకా పెరుగుతూ పోతుంది అంటే అప్పుడు డయాగ్నోస్ చేయడానికి, ఎందుకు తగ్గట్లేదు అని డయాగ్నోస్ చేయడానికి మాత్రమే మనం ఎంఆర్ఐ తీయడం జరుగుతుంది. ఏ లెవెల్‌లో డిస్క్ డ్యామేజ్ అయింది, ఏ లెవెల్‌లో డిస్క్ సర్జరీ చేయాలి అనేది మాత్రమే ఎంఆర్ఐలో మనం డిస్క్ సర్జరీ ఎక్కడ చేయాలి అనేది క్లినికల్‌గానే మనకు తెలుస్తుంది. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రమే ఎంఆర్ఐ తీయడం జరుగుతుంది. సో ఎంఆర్ఐ అనేది మనకి డయాగ్నోసిస్‌కి కన్ఫర్మేషన్ కోసం కాదు, ఫర్దర్ ట్రీట్మెంట్ చేసే లెవెల్స్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎంఆర్ఐ తీయడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఎంఆర్ఐ చూడము. ఎంఆర్ఐ నార్మల్ పేషెంట్‌లో కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. అలా అని చెప్పి నార్మల్‌గా మీకు నాకు ట్రీట్మెంట్లు చేయడము, మీకు నాకు సర్జరీలు చేయడం అనేది జరగదు. అందుకనే ఎంఆర్ఐని ఫస్ట్ చూడము. ఫస్ట్ ఎప్పుడు కూడా ఎక్స్‌రేని చూడడం జరుగుతుంది. సో నడుము నొప్పి యొక్క ట్రీట్మెంట్‌ని చూసుకుంటే మీకు ఇందాక చెప్పినట్టుగా 2 భాగాల్లో ఈ పేషెంట్ నడుము నొప్పితో వచ్చే పేషెంట్‌ని 3 సెట్లుగా డివైడ్ చేయొచ్చు. ఒక సెట్ ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ అయినప్పుడు నొప్పి రావడం, వాళ్ళు రెస్ట్ తీసుకుంటే నొప్పి తగ్గిపోవడం. వీళ్ళకి ఎటువంటి మందులు, ఇంజెక్షన్లు అవసరం లేదు. కేవలం ఫిజియోథెరపీ, వెన్నుపూస యొక్క కండరాల్ని బలపరుచుకుంటే సరిపోతుంది. రెండో సెట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికైతే పొద్దున్నే లేసినప్పుడు వెన్నుపూస బిగబెట్టేసి, నడుము బిగబెట్టేసి పట్టేసినట్టు ఉంటుందో, పని చేసే కొద్దీ వాళ్ళకి నడుము ఫ్రీ అయినట్టు అనిపిస్తుందో, వీళ్ళల్లో ఒక 1 మంత్ షార్ట్ టర్మ్ కోర్స్ ఒకటి ఉంటుంది. ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫిజియోథెరపీలో వెన్నుపూస కండరాల్ని బలపరుచుకుంటే వాళ్ళకి మళ్ళీ ఎటువంటి మెడికేషన్ అవసరం ఉండదు. థర్డ్ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరికైతే పొద్దున్నే లేసినప్పుడు ఫ్రీగా ఉండి పని చేసే కొద్దీ వాళ్ళకి వీక్‌నెస్ కానీ, నొప్పి కానీ పెరగడం, కాలు స్పర్శ తెలియకుండా పోవడం, తిమ్మిలు రావడం జరుగుతుందో, వీళ్ళల్లో మనం ఎక్స్‌రే తర్వాత అవసరమైతే ఎంఆర్ఐ చేసి వీళ్ళల్లో ట్రీట్మెంట్ అనేది ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళలో నరాలు వీక్‌నెస్ ఉన్న వాళ్ళకి సర్జరీ అవసరం పడవచ్చు. ఎటువంటి నరాల వీక్‌నెస్ లేని వాళ్ళకి కేవలం మందులు లేదా స్పెసిఫిక్ నర్వ్ బ్లాక్స్ అనేవి పెయిన్ ప్రొసీజర్స్ అనమాట. పెయిన్ మేనేజ్మెంట్ ప్రొసీజర్స్ చేసి వీళ్ళని మేనేజ్ చేయొచ్చు. సో ఈవెన్ డిస్క్ ఉన్నా కూడా 95% ఆఫ్ ద పేషెంట్స్ డిస్క్ మనకి ఎంఆర్ఐలో కనిపిస్తుంది అంటే వాళ్ళలో సర్జరీ అవసరం పడదు. మిగతా 5% ఆఫ్ ద పేషెంట్స్ ఎవరికైతే డిస్క్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళల్లో సర్జరీ చెయ్యకపోతే కేవలం 50% మాత్రమే వాళ్ళకి ఏదో ఒక నరాల వీక్‌నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చెప్పాలి అంటే 97.5% వెన్నుపూస సర్జరీ డిస్క్ సంబంధించి చెయ్యకపోయినా ఎటువంటి ప్రాబ్లం రాదు. సో కంగారు పడిపోయి డిస్క్ సర్జరీ అనగానే కంగారు పడిపోవడం, భయపడవలసిన అవసరం లేదు. డిస్క్ సర్జరీ చేసిన తర్వాత కూడా మీరు ఎక్సర్సైజ్లు, వెన్నుపూస కండరాల్ని బలపరచుకోవడం అనేది ఖచ్చితంగా చేయాలి. అలా చేస్తేనే మళ్ళీ ఫ్యూచర్‌లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది.